హలో గైస్ అందరికీ. సో ఇవాళ అయితే డేట్ అయితే 23 అనమాట. 25కి అయితే మాకు క్రిస్మస్ ఉంది. మనకైతే మనం సెలబ్రేట్ చేస్తున్నాం కాబట్టి సో ఇవాళ నుంచి అయితే మేమైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాం. సో ఫస్ట్ అయితే మేమైతే లడ్డు చేస్తున్నాం. మమ్మీని అడుగుదాం ఏం లడ్డు. సోనా గైస్ ఇప్పుడైతే పిస్తా, కాజు, బాదాం అన్నీ తీసేసినాం. సో ఇక్కడైతే బెల్లం, ఇదేంటి కాజు, డ్రై ఫ్రూట్స్, ఇదేంటి డ్రై ఫ్రూట్స్ ఏంటిది? సో గైస్ ఖజూర్, కాజు, బాదాం, దీంట్లో కాజు, బాదం మిక్స్, ఇంకోటి పిస్తా. నెయ్యి వేసినావా? నెయ్యి వేసి ఏం పిల్లు వేస్తున్నది మమ్మీ? దెబ్బింది, దెబ్బిందంటే స్టోరేజ్ అయింది. దీనికి రోడ్డు సో తిందాం అనుకుంటే కాలుతుంది, ఇది వేడిగా ఉన్నది. మమ్మీ అయితే షార్ట్ వీడియో పెడతాం గైస్. ఇదైతే యూట్యూబ్లో వస్తుంది, మీరు చూడండి, లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇయర్ ఎండ్ లోపు మమ్మీకి ఎన్ని సబ్స్క్రైబ్ కావాలి? 1000 సబ్స్క్రైబర్స్ గైస్. మమ్మీ అయితే తీసుకుంది లడ్డులో. ఇప్పుడైతే ఏం పీ మమ్మీ? ఇప్పుడైతే ఖజూర్ అయితే మిక్సీ పడతాను. మిక్స్ పడుతుంది. మిక్స్ పట్టినాక ఇట్లా వస్తుంది అమ్మ, మెత్తగా మెత్తగా ఉంటుంది గైస్. చూడొచ్చు మీరు ఎట్లా మిక్స్ పెడతారు. ఇట్లా రావాలి. ఇంకోసారి ఓమా ఇది నెయ్యిలో ఏంపాలి ఖజూర్ నెయ్యిలో ఏంపి ఇవన్నీ వేసుకొని లడ్డూలు చేసుకోవడమే. అంతేనా? ఖర్జూరు లడ్డు. మరి పల్లి లడ్డూలు? ఇవైనాక పల్లి లడ్డూలు. పల్లి ఏంపి సో గైస్ మమ్మీ అయితే 2 టైప్ల లడ్డూలు వేస్తుంది. అలా పల్లి లడ్డూను డ్రై ఫ్రూట్స్ లడ్డు కదా మమ్మీ? స్టవ్ అని పెట్టి ఖజూర్ వేసినాక స్టవ్ అని పెట్టి నెయ్యి వేయాలి. నెయ్యి వేసి కలుపుకోవాలి గైస్. నెయ్యి వేసి వేడినాక మెత్త మెత్త కింద పడ్డది. వా మమ్మీ వా. మమ్మీకి కొంచెం వంటరాదు గైస్, నేనే నేర్పించిన. ఇవి వేయాలి, డ్రై ఫ్రూట్స్ అయిపోయినాయి, ఖజూర్ దాంట్లో వేయాలి గైస్. అంతే కదా మా పని? అంతే. మళ్ళీ కలుపుకోవాలి. గైస్ మమ్మీ అయితే ఇప్పుడు పల్లి లడ్డు చేస్తుంది. మమ్మీ ఇప్పుడు ఏం చేస్తున్నావు? పల్లి లడ్డు చేస్తుంది గైస్ మమ్మీ. ఇదా ఇదా కాదు. నింపినాకైతే సౌండ్ అయితే ఇట్లా వస్తాయి అనమాట. వచ్చినాక మనం ఆఫ్ చేయాలన్నమాట గైస్. నాకైతే ఫ్యాన్ కింద పెట్టుకోవాలన్నమాట. అప్పటివరకు మమ్మీ అయితే లడ్డు చేస్తుంది. ఖజూర్ డ్రై ఫ్రూట్స్ లడ్డు తినొచ్చు ఒకటి. అయితే చాలా టేస్ట్గా ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తున్నావు? నువ్వుల లడ్డు కోసం వేపుతున్నా. పల్లి లడ్డు కోసం వేపినట్టుగా లడ్డు కోసం పల్లీల లడ్డు, నువ్వుల లడ్డు కోసం అయితే అవన్నీ వేపుతుంటేనే కరెంటు పోయింది. కరెంటు అయితే 2-3 అవర్స్ వరకు అయితే పోయింది కరెంటు. అందుకే అది మిక్సీ పట్టేటప్పుడు అయితే క్లిప్ తీయలేదు. ఆ తర్వాత సాయంత్రం 6 o'clock వచ్చింది కరెంట్. వచ్చిన తర్వాత
లడ్డూలు అయితే ఎంబటే ఇక మిక్సీ పట్టి పౌడర్ చేసుకొని నువ్వుల లడ్డూలు పల్లి లడ్డూలు అయితే ఇక ఒకసారి చేస్తున్నాను ఈ వీడియోలో. ఈ పొడి పట్టడం ఎట్లా పట్టడం అనేది షార్ట్ వీడియో పెట్టిన చూడండి. ఫుల్ వీడియో అయితే తీయలేదు, ఎందుకంటే అప్పటికి నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది, అందుకనే తీయలేదు. తర్వాత మా పిల్లల ఫోన్లో నుండి అయితే కొంచెం ఏదైనా తీస్తున్నాను. పిల్లలు ఆ రోజు బయటికి వెళ్ళి సాయంత్రం వాళ్ళు పోయిన తర్వాత తీస్తున్నా. పిల్లలకు క్రిస్మస్ హాలిడేస్ కదా, నువ్వుల లడ్డు, డ్రై ఫ్రూట్స్ లడ్డు, పల్లి లడ్డు అయితే 3 రకాల లడ్డూలు చేసి పెట్టిన. వాళ్ళు ఏం లేదా మమ్మీ తినడానికి అని అంటే ఇక ఆయిల్ ఫుడ్, ఇక పలహారాలు చేయాలంటే ఆయిల్ ఫుడ్ కదా, అవి కూడా చేద్దాం ఒకసారి అన్నట్టుగా చేసిన. ఇది మళ్ళీసారి పలహారాలు అయితే చేస్తాను. నువ్వుల లడ్డు, పల్లీల లడ్డు, డ్రై ఫ్రూట్స్ లడ్డు ఆరోగ్యానికి చాలా మంచిది. పిల్లలకైనా పెద్దలకైనా ఇలా చేసి పెట్టండి. హాలిడేస్లో ఉన్నప్పుడు రోజుకొకటి తిన్నా బలం ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.